కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వ్యవహారంపై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. హన్మకొండ కాంగ్రెస్ భవన్లో డీసీసీలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొండా సుస్మిత వివాదాస్పద సభలో పాల్గొన్న నేతల సమాచార సేకరణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై పీసీసీకి, ఏఐసీసీకి కొండా ఫ్యామిలీపై ఫిర్యాదు చేసేందుకు నివేదిక సిద్ధం చేశామన్నారు. కొండా ఫ్యామిలీపై కఠిన నిర్ణయం తీసుకోవాలంటున్న పార్టీ నేతలతో మా ప్రతినిధి కేకే మరిన్ని వివరాలు అందిస్తారు. మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి కుమార్తె కొండా సుస్మిత పటేల్ నిన్న పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మీద చేసినటువంటి విమర్శలపైన కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుదీర్ఘకాలం మీరు ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రొసీజర్ని ముఖ్యమంత్రి ఫాలో కాలేదు అనేటువంటి దాని మీద తీవ్ర విమర్శలు చేసింది. ఆ విమర్శలను ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ముఖ్యమంత్రి ప్రకటన భిన్నంగా లేదా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈమెకు ముఖ్యమంత్రి గారిని అనే సాధ కానీ కాంగ్రెస్ పార్టీ అనే అర్హత ఈమెకు లేదు. ఏం నరేందర్ సలహా ఏమి చికిత్సలు ఇచ్చినట్టు ఆయన దగ్గర పోయి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని 14 రోజులు ఎక్కడ పోయినాయండి? శ్రీనివాసరెడ్డి దగ్గర పోయి మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా మా పనులు కావాలి ఎవరు కావాలని అడిగిన రోజు ఎక్కడ పోయినాయండి? నీకు పని చేస్తే ఒకటి, పని అయిపోయాక ఒకటి. నాకు అర్థం కాదు. ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి సమావేశంపై కూర్చొని మాట్లాడి తీసుకోవాలి. మాకు ఎవడన్నా పీసీ ప్రెసిడెంట్గా తీసుకోండి. మహేష్ గౌడ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మీ సెక్రటరీగా మీరు నడుచుకోవాలి. వాళ్ళ ద్వారా మీరు ఏమన్నా అడుకొని తీసుకొని సాధించుకోవాలి. మేమే వద్దామా? కొండా సురేఖకు, కొండా దంపతులకు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఒక వివాదం తలెత్తింది. అధిష్టానం చొరవ తీసుకుంది. అప్పుడు అధిష్టానం మీకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి? అదే సమస్య ఇప్పుడు పునరావృతమైంది. ఎట్లా మీరు డైజెస్ట్ చేసుకుంటారు దీన్ని? అంటే అప్పుడు సురేఖమ్మ మాట్లాడింది కాబట్టి మీ అందరం స్పందించి అధిష్టానం తీసుకెళ్తే 2 టీమ్స్ను కూర్చునబెట్టి మాట్లాడి ఏదున్నా కూడా సమస్యలు కుటుంబ పరంలో మాట్లాడాలి. సో వారు అక్కడ వాన్ చేసేట్లో ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూస్తామని ఇస్తేనే అందరం అప్పుడు కూడా సైలెంట్ అయిపోయినాం. ఈరోజు ఈమె అర్హత లేని వాళ్ళతో మాట్లాడించి ముఖ్యమంత్రి వారి యొక్క గౌరవాన్ని అగౌరవంగా మాట్లాడే విధంగా మరీ అంత వయసు, తారతమ్యం, ఆమెకున్న హోదా అన్నీ మర్చిపోయి మాట్లాడితే దానిపైన ఈరోజు ఎవరి నాయకులున్నా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈసారి మాత్రం ఊరుకునే లేదు. ఇప్పటికే అంటే మీరు ఏమంటున్నారంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అర్హత లేని వ్యక్తి అంటున్నారు. ఇప్పటికీ అంటే ముఖ్యమంత్రి మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, సామాన్యులు ఇట్లాంటి ఎలిగేషన్ సోషల్ మీడియాలో చేస్తేనే చర్యలు తీసుకున్నారు, పోలీస్ కేసుల దాకా వెళ్ళారు. మరి ఇప్పుడు సంబంధం లేని వ్యక్తి మీద మీరు ప్రొసీజర్ ఎందుకు ఫాలో గారు? చట్ట పరిధిలో ఆలోచిస్తారా, ఆలోచించరా? తప్పనిసరిగా ఆ సమయం వచ్చినప్పుడు 2 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా పోతాం. అధిష్టానం ఏం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటామని మరొకసారి మీడియా ద్వారా చెప్తున్నారు. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా ఆ సభలో ఎవరైతే పాల్గొన్నారో, దాని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సామాన్యుల మీద ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఉందో ఖచ్చితంగా కొండా సుస్మిత మీద కూడా అలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పి కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.